దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఈ వాక్యాన్ని వినబోతున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు వందనములు కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఇవన్నీ కూడా చాలా అవసరమైన వాక్యాలు, మన జీవితాలలో మనకెంతగానో ఉపయోగపడే వాక్యాలు. ప్రత్యేకంగా సంఘానికి చాలా అవసరమైనటువంటి మెసేజ్. ఈరోజు విశ్వాసులు, క్రైస్తవ దేవుని పిల్లలందరూ కూడా, క్రీస్తును నమ్ముకున్న పిల్లలు, దేవుని వాక్యాన్ని నమ్ముకున్న పిల్లలు, ప్రత్యేకంగా ప్రార్థనలు సత్క్రియలు చేస్తూ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ వాక్యములో సాగిపోతున్న ప్రపంచ క్రైస్తవ సంఘ బిడ్డలందరికీ కూడా మరి అవసరమైనటువంటి మెసేజ్ ఈరోజు మనం వినబోతున్నాం. దయచేసి శ్రద్ధతో, ఆసక్తితో విని గ్రహించి మీరు విశ్వాసంలో బలపడాలని వాక్యాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, నేటి దినాలు, ప్రపంచాలు, ప్రజల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ మెసేజ్ని నేను మీకు చెప్పబోతున్నాను. ప్రియులారా, నేటి ప్రపంచ పరిస్థితి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. అంటే మీకు తెలియదని కాదు, సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఎక్కడో చిటిక వేస్తే మనకు వినబడుతుంది. ఇక్కడ క్షణములో అప్డేట్స్ వచ్చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాటిని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని జాగ్రత్త పడాలి అని, మీరు మేల్కొని విశ్వాసంలో ఇంకా బలపడాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజుల్లో ప్రపంచ దేశాలను గమనిస్తే ఎక్కువ మంది ఆసక్తి చూపి చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా కలలు కంటున్నటువంటి కళ ఏమిటంటే, మా జీవితంలో ఏదో ఒక రోజు అమెరికా వెళ్ళాలి, ఉద్యోగం సంపాదించాలి, అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించాలి, అక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అమెరికన్ సిటిజన్ లాగా బ్రతకాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లలు కూడా అమెరికన్ సిటిజన్ కావాలి అని కలలు కంటున్నటువంటి యువతరం ఎందరో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ ఇండియన్స్, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు. పిల్లరా, అలా కలలు కని వెళ్ళిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు యుఎస్లో, అమెరికా దేశంలో. అలా కలలు కానీ వెళ్ళినటువంటి వాళ్ళు కలలు సాకారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇంకా అనేక దేశాలలో ప్రజలు, వేరే దేశస్తులు జీవిస్తున్నారు, సుఖపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులను ఆలోచిస్తే అమెరికా దేశం వెళ్ళటం అనేది కలగానే మిగిలిపోతున్నది. ఇప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా అంటేనే వీసా దొరకడం చాలా కష్టం. ఉద్యోగం ఉన్నా దొరుకుతుందా లేదా, అది ఉంటుందా ఊడిపోతుందా తెలియని భయాందోళన. అలాగే గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు, ఎన్ఆర్ఐలు కూడా, వాళ్ళకు కూడా భద్రత లేదు. వాళ్ళు కూడా భయపడుతూనే ఉన్నారు, చెప్పుకోరు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో సోషల్ మీడియా ద్వారా వింటూనే ఉన్నాం. ఉన్న వాళ్లకు
భద్రత కరువు. 2 రోజులకోసారో, 3 రోజులకొకసారో, వారంకి ఒకసారో, నెలకొకసారో వార్త వస్తూనే ఉంది. భారతీయునివాడు కాల్చి చంపేశాడు, భారతీయుని తలనరికి చంపేశాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా మనసంతా కలత, బాధ అనిపిస్తుంది. ఎందుకు అలా అవుతుంది? ఎందుకు వివక్ష? మన భారతీయులన్నా ప్రియులారా, రమ్మనడం ఎందుకు, ఉద్యోగాలు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ వెళ్ళిపోమనడం ఎందుకు, చంపడం ఎందుకు? విద్యార్థుల్లో, స్టూడెంట్స్లో కూడా వీసా రావడం లేదు. వాళ్ళు కూడా చాలా నిరాశ చెందుతున్నారు. ఉన్న వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు. అదొక ఉద్యమంలాగా తయారైపోతూ ఉంది అమెరికా దేశంలో. వాళ్ళు మేము మైనారిటీలం అయిపోతున్నామేమో కొంతకాలానికి, మొత్తానికి మా అమెరికా దేశం అంతా కూడా వేరే వాళ్ళతోటి నిండిపోయి మేము మైనారిటీలం అయిపోతామేమోనని అభద్రతా భావము కలిగి వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఇతర దేశస్తుల మీద దాడులు జరపడం జరుగుతుంది ఇప్పుడు. అది మనకు తెలుసు. అలాగే ఫ్రాన్స్లో కూడా ఉన్న వాళ్ళని వెళ్ళిపోమంటారు. మా దేశాన్ని విడిచి వెళ్ళిపోండి. ఆస్ట్రేలియా, మా దేశాన్ని విడిచి వెళ్ళిపోండి, ఇది మా దేశం. అలాగే బ్రిటన్, మా దేశాన్ని విడిచి వెళ్ళిపోండి. పాపం నిన్న మొన్న చూశాను వార్తాపత్రికల్లో, భారత మహిళ పైన ఒక బ్రిటన్లో ఉన్నతను మా దేశాన్ని విడిచి వెళ్ళిపోమని ఆమె మీద అఘాయిత్యం చేశాడటండి పాపం. అది చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. ఇదేం అన్యాయం? వెళ్ళిపోమనలా కానీ అఘాయిత్యం చేసి దౌర్జన్యం చేయడం ఏంటండి? పిలవటం వాళ్ళ వంతే, ఉద్యోగాలు ఇవ్వటం వాళ్ళ వంతే, అన్నీ వాళ్ళ వంతే, వెళ్ళిపోవడం అనేది చెప్పడం వాళ్ళ వంతే అయిపోయింది. ఇప్పుడు బ్రెజిల్ అంటుంది, రండి మా దేశానికి రండి, పర్వాలేదు ఏ దేశంలోకి రమ్మనకున్నా మా దేశానికి పిలుస్తున్నాం, రండి రండి అంటున్నారు వాళ్ళు. బ్రెజిల్ వాళ్ళు డోర్ ఓపెన్ చేశారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంతకాలానికి వాళ్ళు వెళ్ళిపోమంటారు. ఏమిటి విచిత్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటే పిల్లరా, చాలా వింతగా అనిపిస్తూ ఉంది కదా. దేశాల్లో యుద్ధాలు, ఎక్కడ చూసినా యుద్ధాలు, యుద్ధమేఘాలు, పొరుగు దేశాలతో యుద్ధమేఘాలు. మొన్నటి వరకు ఇజ్రాయెల్ దేశం ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసిందో ఫలస్తీనాతో మీకు తెలుసు. హమాస్ లీడర్లను ఎంతమంది చంపేసిందో మీకు తెలుసు. గాజాను ఎంత భయంకరంగా విధ్వంసం సృష్టించి నేలమట్టం చేసేసిందో గాజా పట్టణం మీకు తెలుసు. హృదయ విదారకమైనటువంటి దీన ఆర్తనాదాలు పసిపిల్లలవి, స్త్రీలవి మీరు చూస్తుంటే అందరు దేవుని పిల్లలే కదండి. ఇప్పుడు ఏమంటుండు నెతన్యాహు, ఫాలస్తీనా అనేదే పటంలో ఉండకుండా చేస్తా, ఫాలస్తీనా దేశమే ఉండదు, మొత్తం దాన్ని మేము స్వాధీనం చేసుకొని ఇజ్రాయెల్ కలుపుకుంటాం. ఒక 2-3 రోజుల ముందు స్టేట్మెంట్ అది నెతన్యాహు గారిది. బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. వేరే దేశాలు సీరియస్ అయిపోతూ ఉన్నాయి. ఇస్లామిక్ కంట్రీస్ చాలా వరకు ఒకటైపోయి వీళ్ళ మీద దాడి చేద్దామనే పరిస్థితిలో చర్చలు జరుగుతున్నట్టుగా కూడా ఆ వార్తలు వస్తున్నాయి. అంటే ఎక్కువ ఉద్రిక్తతకు దారి తీస్తూ ఉన్నాయి పరిస్థితులు అని చెప్తున్నాను మీకు నేను ప్రియులారా. మన భారతదేశం పక్కన పాకిస్తాన్ రీసెంట్గా ఏం జరిగిందో మనకు తెలుసు. ఆపరేషన్ సింధూర్. భార్యాభర్తలు, పిల్లలు సంతోషంగా కుటుంబంతో మన దేశంలోనే కదండి చూడడానికి వెళ్ళారు, విహారయాత్రకు వెళ్ళారు. తప్ప కాదు కదా. విహారయాత్రకు వెళ్తే అక్కడ టెర్రరిస్టులు అతి దారుణంగా చంపడం అనేది అది చాలా హృదయ విదారకమైనటువంటి, బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. భారతీయులం అందరం మనం ఎంతగానో బాధపడ్డాం ప్రియులారా. దానికి పర్యవసానంగా మరి ఆపరేషన్ సింధూర్ జరిగింది మన పొరుగు దేశంతో కూడా. అంటే ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా కూడా ప్రియులారా శాంతి అనేది కరువైపోయి అశాంతి నెలకొనుతూ ఉంది ప్రియులారా. ఇదంతా ఒకవైపు, ఇది ఒకవైపు. మనుషులతో భయం ఉంది అనుకుంటే, భద్రంగా ఉందాం అనుకుంటే తెగుళ్ళు వచ్చి మీద పడ్డ వైరస్లన్నీ కూడా, రకరకాల తెగుళ్ళు, ఎబోలా అని, కోవిడ్ అని, ఏమండి మధ్యలో వచ్చాయి కదండి. ఆ కోవిడ్ ఎన్నో రకాలుగా కూరలు చాసి దాని నుంచి ఎన్నో వేరియంట్స్ బయలుదేరి మన మీద పడ్డాయండి. చాలామంది కోవిడ్తో చనిపోయారు, లక్షలాది మంది.
భయాందోళనలకు గురైపోయారు. దానితోటి కూడా ప్రియుల ప్రశాంతత లేకుండా భయపడ్డాం. ఆర్థిక పరిస్థితి పడిపోయింది. ఎందరో అప్పుల పాలయ్యారు. ఎందరో కుటుంబాలు చనిపోయారు. పెద్దవాళ్ళు, ఆధారంగా ఉన్నవాళ్ళు. ప్రియులారా, ఏమిటిదంతా? ఏం జరుగుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా ప్రియులారా? మనమేం కోవిడ్ని సృష్టించలేదు కదా. కోవిడ్ వచ్చి అది వచ్చేసేసింది. మనమేమి కరువులో సృష్టించేదా, కరువులు పడుతున్నాయి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఇవన్నీ జరుగుతాయని అనాదిలోనే, క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే యేసు ప్రభువారి నోటి నుండి వచ్చిన మాట ఒకసారి మనం చూద్దాం ప్రియులారా, బైబిల్ తెరిచి. ఆయన రాకడ ముందు ఏమి జరుగుతుందో చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనను, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. చూసారు ఎంత కరెక్ట్గా చెప్పాడో? జనము మీదికి జనం. దేశాలలోనే ప్రాంతీయవాదం. మాది ఈ రాష్ట్రం, నీది ఆ రాష్ట్రం, నాది ఈ రాష్ట్రం, నాది ఆ రాష్ట్రం, నీది ఆ భాష, నాది ఈ భాష. జనం మీదికి జనం. ఈరోజు ఫ్రాన్సు, బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాలో జనం మీదికి జనం. ఆ దేశంలోంచి వెళ్ళిపోండి. రాజ్యం మీదికి రాజ్యాలు. ప్రపంచంలో ఎన్నో ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 2 ప్రపంచ యుద్ధాలు, ఎన్నో దేశాలు నష్టపోయాయి. ఎందరో ప్రజలు చనిపోయారు. ఎన్నో భయంకరమైన అంటురోగాలు వచ్చేసాయి. కళ్ళ ముందు మనం ఇప్పుడున్న వాళ్ళం కూడా చూసాం. ఎన్నో సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వాటి వల్ల ప్రభావం మన మీద పడుతుంది. బంగారం రేటు పెరిగిపోవటం, పెట్రోల్ రేటు పెరిగిపోవటం, పెట్రోల్తో తయారయ్యే ఉత్పత్తులు ఏ ఉన్నాయో వాటన్నిటికీ రేట్లు పెరిగిపోవటం, ఇవన్నీ చాలా కష్టతరంగా ఉంది పిల్లలు. మనం ఆలోచించే కానీ ప్రభు మాటలు ఎవరు ఆలోచిస్తారంటే? ప్రభుని ఎవరు ఆలోచించారండి? యేసు ప్రభు గురించి ఆలోచిస్తారు చెప్పండి. యేసు ప్రభు అంటేనే లోకంలో చాలామంది చిన్నచూపు చూస్తారు కదా, తెలియక. ఆయన గురించి తెలియక, ఆయన సంగతి అర్థం కాక. కానీ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటన, ప్రతి ఒక్క పనులు ఏదైతే జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా ఆ మహానుభావుడు, ఆ పరిశుద్ధుడు యేసుక్రీస్తు చెప్పినట్టే జరుగుతుందన్నది మర్చిపోకండి మీరు. అక్షరాల నగ్న సత్యం. యేసుక్రీస్తు చెప్పినట్టే ప్రపంచంలో సంఘటనలు జరుగుతున్నాయి. అంటే యేసుక్రీస్తు జరిగించడ పనులు చేయమని, యేసుక్రీస్తు జరిగిస్తలేడు వెనుకొండి. మానవుల పరిస్థితి, ప్రకృతి పరిస్థితి, మానవుల చేత తప్పిదములు జరిగించి జరుగుతున్నటువంటి ఆ కాలం ఎలా ఉంటుందో ముందే భవిష్యత్తు ఎరిగినటువంటి యేసుక్రీస్తు చెప్పేశాడు భవిష్య జ్ఞానాన్ని, భవిష్యత్తును. ఆయన రాకడలో, రెండవ రాకడలో ముందుగా రోజులు ఎలా ఉంటాయి, ఏమి జరుగుతుందో నువ్వు విని, చూసి, గ్రహించి, నేను వస్తున్నానని నన్ను మర్చిపోకుండా నా రాకడ కోసము ఎదురు చూడమని చెప్పడానికి ఒక స్పెషల్ అటెన్షన్, జాగ్రత్తలే ఇవన్నీ కూడా ప్రియులారా. నువ్వు ఉంటావో, సిద్ధపడతావో పడవో అది నీ ఇష్టం. అది బలవంతం ఏమీ లేదు. ఎక్కడ చెప్పలే. నీ ఇష్టం. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. సిద్ధపడితే పడు, లేకపోతే లేదు. వచ్చిన తర్వాత ఏం చేయలేము ఇక మనం. అది నిజం కాబట్టే చెప్పి తీరాలనుకున్నాడు, చెప్పాడంతే. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము. 11వ వచనం, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. ఇది కూడా జరిగిపోయింది కదా, రీసెంట్గా జరిగిపోయాయి భూకంపాలు. నిన్న మొన్న రష్యాలో భయంకరమైన భూకంపం వచ్చింది. భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి. అంత అక్కడక్కడ ఎంత పాయింట్ కొట్టాడు చూడు, ఎంత అద్భుతంగా చెప్పాడు. ప్రపంచం అంతా కూడా సార్ అది భూకంపం. అక్కడక్కడ
ఆ దేశంలో ఈ దేశంలో ఎక్కడో అక్కడక్కడ భూకంపములు. పిల్లరా మీరు ఒకటి జాగ్రత్తగా వినాలి. భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, సునామీలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, యుద్ధాలు వచ్చినా ప్రపంచములో ప్రజలందరూ చనిపోరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికి కూడా. కానీ ప్రళయం వచ్చేస్తుంది, మహాప్రళయం వచ్చేస్తుంది, ఫలాంది అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, ప్రపంచం మొత్తం మునిగిపోతుంది, ప్రజలు చచ్చిపోతారనే వదంతులు వ్యాపించాయి చాలాసార్లు. ముందు కూడా వ్యాపిస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుంది ఇప్పుడు చెప్తాను మీకు. ప్రపంచ ప్రజలందరూ చచ్చిపోతారు, దేశాలే నాశనం అయిపోతాయి అనే వదంతులు కూడా వస్తాయి. ఇప్పుడు చెప్తాను మీకు. అవి ఎప్పటికీ నమ్మకండి. ఇప్పుడు నమ్మొద్దు, రాబోయే వదంతులు కూడా నమ్మొద్దు, ప్రచారాలు మీరు నమ్మొద్దు. ఎందుకంటే యేసు ప్రభు రాకడలో ప్రజలు బ్రతికి ఉండాలి. భూమి మీద మనుషులు ఉండాలి. వాళ్ళు యేసు రెండవ రాకడలో ఆయనను చూడాలి. ఆకాశంలో అందరు చూస్తారు. భూమి మీద చూడాలంటే భూమి ఉండాలి, భూమి మీద ప్రజలు ఉండాలి. కాబట్టి ఆయన రాకడ వరకు ఎవ్వరు భూమిని నాశనం చేయలేరు. ఏ వరదలు కానీ ఎలాంటి సంఘటనల ద్వారా కానీ ప్రజలందరూ ఎవ్వరు కూడా మరణించరు, నాశనం కారు. అక్కడక్కడ భూకంపాలు, అందుకే అక్కడక్కడ కరువులు. అర్థమైందండి? చూద్దామండి, ఇంత మంచి మాటలు ఉన్నాయి చూడండి, కరెక్ట్గా జరుగుతున్నాయి. అక్కడక్కడ గొప్ప భూకంపములు. మొన్న వచ్చింది రష్యాలో గొప్ప భూకంపమే. తర్వాత తెగుళ్ళును అన్నాడు చూడు, తెగుళ్ళు అవే పెస్టిలెన్సెస్, అంటు రోగాలు. గ్రీకు భాషలో అనువాదం చేస్తే అంటు రోగాలు, తెగుళ్ళు అంటే. కరువులను తటస్థించును, ఇవన్నీ జరిగిపోయాయి. మొత్తం అన్నీ జరిగిపోయాయండి. జరగబోయే చూడండి ఇప్పుడు మీరు. ఆకాశం నుండి మహాభయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును. ఆకాశం నుండి భయోత్పాతం అంటే తెలుసా అండి? భయాన్ని సృష్టించే ఉత్పాతం, ఒక సంఘటనలు, భయాందోళనకు గురైపోయే సంఘటనలు జరుగుతాయి. ఆకాశం నుండి అంటే దేశాల మీద పడిపోతాయి, పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్లు పడిపోతాయి, ఇంకేదో పడిపోతాయి, నక్షత్రాలు, ఉల్కాలు పడిపోతాయి, భూమికి దగ్గరగా వచ్చేస్తుంది, పడిపోతాయి, దేశాలు నాశనం అయిపోతాయి, భూమి నాశనం అయిపోతుంది, మనం బ్రతకమని ఇలాంటి వదంతులు త్వరలో రాబోతాయి కూడా. ఇంతకుముందు కూడా వచ్చాయి అలాంటివి కూడా కదా, ఇంతకుముందు కూడా వచ్చాయి. చాలామంది చనిపోయారు. స్కైలాబ్ అని ఒక స్పేస్ షిప్ను మరి పంపిస్తే అది ఫెయిల్ అయిపోయి భూమి మీద పడిపోతుంది, అది పడగానే చనిపోతారన్నప్పుడు చాలామంది మరి చనిపోయినటువంటి సంఘటనలు జరిగాయటండి, భయపడి. ఇలాంటివెన్నో. రాష్ట్రాలు పడిపోతున్నాయి, ఉల్కాపాతం జరుగుతూ ఉంది, గ్రహ శకలాలు మీద పడుతున్నాయి దేశాల మీద. చాలా రాబోయే రోజుల్లో భయాందోళనకు గురి అయ్యే రోజులు రాబోతున్నాయి ప్రియులారా. శ్రమలు, క్రైస్తవుల మీద దాడులు, చర్చిల మీద దాడులు, బైబిల్ మీద దాడులు, అదేం మాట్లాడకుండా బైబిల్ మీద దాడులు, బైబిల్ కాల్చేయటాలు, క్రైస్తవ బిడ్డలను చంపటం, దైవజనులను చంపటం, సేవకులను చంపటం, సువార్తను ఆపేయటం, ఇవన్నీ యేసుప్రభు చెప్పాడు. ఎంత విచిత్రం కదా. క్రిస్టియానిటీ రాకముందే చెప్తే వచ్చిన తర్వాత జరుగుతున్నాయంటే ఎంత కరెక్ట్ అంటారు చెప్పండి? ఇదొక్కటే ఆలోచించండి మీరు, ఎంత రైటో కాదు. క్రైస్తవం అనేది ప్రపంచ దేశాల రాకముందే చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యంలో, ఆ చక్రవర్తుల పరిపాలన కాలంలోనే ప్రారంభంలో క్రైస్తవులకు స్టార్ట్ అయ్యాయి హింసలు. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా మొత్తం స్టార్ట్ అయ్యాయి. క్రిస్టియానిటీ ఉండకూడదు, పాస్టర్లు ఉండకూడదు, చర్చిలు ఉండకూడదు, బైబిల్ ఉండొద్దు.
కరెక్ట్ అవుతుందా లేదా? ఆయన ముందు చెప్పాడు ఎప్పుడు? అసలు క్రిస్టియానిటీ రాలేదు ఇంకా ప్రపంచంలోకి. ఇప్పుడు వచ్చింది అలాంటి సంఘటన జరుగుతున్నాయి అంటే ప్రభువు చెప్పింది కరెక్టా కాదా? ఇది ఒక్కటి అర్థం చేసుకోండి మీరు జాలిక జ్ఞానవంతులైతే. అది ఇప్పుడు చెప్పిన మాట కాదు. మొదటి శతాబ్దంలో క్రిస్టియానిటీ రాకముందు, క్రైస్తవం రాకముందు, బాప్తిసాలు రాకముందు, పాస్టర్లు రాకముందు, బైబిల్ ప్రింట్ కాకముందు. ప్రియులారా, ఆయన మాటలు నిత్య జీవపు ఊటలు. ఆయన నోటి నుంచి వచ్చిందంటే తిరుగులేదా మాటకు. ఆయన సామాన్యుడు కాదండి. తెలిస్తే మహిమా స్వరూపిని సిలువ వేయకపోయుందురు బైబిల్ అంటుంది. కొరింథీ అంటుంది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించాడు. యేసు ప్రభు గురించి అప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటే ఆయన సిలువ వేయకపోయుందురు. సిలువ వేయకపోయుందురంటే ఆయన సిలువ వేయబడే వ్యక్తి కాదు. కానీ మన పాపాల నిమిత్తం మన విమోచనం కొరకు, మన రక్షణ కొరకు ఆయన బలియాగమయ్యాడు సిలువలో. ధర్మశాస్త్రానుసారముగా, లేఖనానుసారముగా. ఈరోజు ఆయన రెండవ రాకడలో వచ్చిన తర్వాత ఆయనను చూసిన వాళ్ళు అది అనుకుంటారు, ఎంత తప్పు చేశాం కదా, అనవసరంగా అవమానపరిచాము కదా, అనవసరంగా దూషించాము కదా అనుకుంటారు పిల్లలు. దేవుని సంగమా, ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది. తస్మాత్ జాగ్రత్త విశ్వ క్రైస్తవ సంగమా. నిద్రపోకు, ఎప్పటికీ అలర్ట్గా ఉండు. ఏ క్షణము ఏది జరుగుతుందో తెలియదు. ప్రభు రాకడ వరకు నువ్వు బ్రతికి ఉంటావా, లేక ఈ లోకాన్ని ఏడ్చి వెళ్ళిపోతావా? విశ్వాసంతో బ్రతుకు, విశ్వాసంతో ఉండు. వాక్యాన్ని నమ్ముకున్నావు కదా, ఆ ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఆ ప్రభు మాటలు నమ్మి ఈరోజు ప్రియ దేవుని సంగమా. ప్రభు ఒక మాట చెప్పాడండి, నిజంగా ఆయన మాటలు చాలా గొప్పవి. ఎంత గొప్ప అంటే ప్రియ దేవుని సంగమా, ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లరా. ఏమంటుండంటే ప్రియ దేవుని సంగమా, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ప్రభు చెప్పిన మాటలు అక్షర సత్యం పిల్లరా. మనం ఎవరిని దూషిస్తలేము, ఎవరిని మనం విమర్శిస్తలేము. వాక్యంలో ఉన్నది చెప్తున్నాం. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వల్ల వాళ్ళ ఇష్టం. మనం ఏం చెప్పలేము, చెప్పడం మన వంతు అంతే. చెప్పొదిలేసామన్నాడు ప్రభు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనం చూద్దామండి. 28వ వచనం. పీనుగు ఎక్కడనున్నదో అక్కడ గద్దలు పోగవును. యేసు ప్రభు వారు రెండో రాకళ్ళ గురించి చెప్తూ ఈ పదం వాడాడు యేసు ప్రభు, పీనుగా గద్దలు. పీనుగ ఎక్కడ ఉండును, గ్రద్దలు అక్కడ పోగవును. వెల్చర్స్, రాబందులు, పొడవాటి మెడ. ఆ మెడ మీద వెంట్రుకలు ఉండవు, ఆ మెడ బోడిగా ఉంటుంది. ఇప్పుడు అవి కనిపిస్తలేవు. అవి ఆ రాబందులు కనిపించటం లేవండోయ్. షాక్ అవుతారు ఇప్పుడు చెప్తే మీకు. ఆ మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు రాబందులు పిక్క తింటాయి, కళేబరాలను తింటాయి. అవి శవాలను పిక్క తింటాయి. అవి ఎలా పిక్క తింటాయి తెలుసా? ఎముక మీద ఏ చిన్న మాంసము ముక్క కూడా ఉండకుండా పిక్క తింటాయండి. అవి నీట్గా చేసేస్తాయి. ఎముకను క్లీన్గా మనం కడిగినట్టుగా నీట్గా పీక్కి తినేస్తాయి. అంత షార్ప్ ఉంటుంది వాటి ముక్కులు. పీనుగని తినేస్తాయి. ప్రియులారా, కొన్ని దేశాల్లో మనుషులు చనిపోతే వాళ్ళను భూమిలో పాతి పెట్టరండి. ఈ ఈ రాబందులకు వాళ్ళు వేసేస్తారు వాళ్ళ ఆచార ప్రకారంగా, వాళ్ళ మతాచార ప్రకారంగా. ఇప్పుడు రాబందులు అంతరించిపోతున్నాయి, కనబడుతుంది. రాబందులు ఒక్కటి లేవు. కాబట్టి ఏంది పరిస్థితి? వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి వాళ్ళు చూసారా? ఎందుకంటే ఈ రాబందులు ఎందుకు చనిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి అంటే, ఏ శవాలను పీక్క తినాలో రాబందులు, ప్రత్యేకంగా జంతు శవాలను,
ఆ జంతువులకు వాడినటువంటి కెమికల్ పూరితమైన రసాయనాలతో పూరితమైనటువంటి మందులను వాటికి వేయడం వల్ల ఈ రాబందులు వాటిని తినడం వల్ల ఇవి జబ్బు చేసి చచ్చిపోయాయట. అంటే ఇప్పుడు రాబందుల కంటే భయంకరమైన రాబందులు మనుషులైపోయారు. కాబట్టి మనుషులు విస్తరిస్తున్నారు, ఆ రాబందులు అంతరించిపోతున్నాయి. ఎంత కరెక్ట్గా చెప్పాడు చూసా. అంటే భూమండలాన్ని పీనుగగా మార్చేశారు ప్రజలు. పీనుగగా మార్చి పీక్క తింటున్నారు. పీనుగా అయిన ఈ లోకాన్ని పీక్క తింటున్నారు. ఎక్కడ చూసినా పీక్క తినడం అవినీతే, అవినీతి 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 అవినీతి. ప్రపంచవ్యాప్తంగా అవినీతి రాబందులైపోతుంది ప్రపంచంలో ఉన్న అనేక మంది ప్రజలు. భూమి పీనుగలా మారిపోయింది. వాతావరణ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఏమండి ఎయిర్ పొల్యూషన్, మొత్తం ఆకాశ మండలంతో పాటు భూమి కూడా నాశనం అయిపోయి తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు దొరకటం లేదు, తినడానికి స్వచ్ఛమైన ఆహారం దొరకటం లేదు. ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. హోటల్లో చూస్తుంటే దాడులు చేస్తూ ఉంటే అల్ల కల్తీలు ఉన్నట్టుగానే న్యూస్లో వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఏది తింటున్నామో ఏమి చేస్తున్నామో పీల్చుదాము గాలి అంటే గాలి కల్తీ. పీనుగగా మారిపోయిన లోకాన్ని పీక్క తినే రాబందులుగా మారిపోయారు ప్రజలు. ప్రియులారా, అలాంటి టైంలో వస్తాను నేను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, దేవుని సంగమా, నువ్వు జాగ్రత్తగా ఉండు. యేసు రాడనుకుంటున్నారు, యేసుకు చరిత్ర లేదనుకుంటున్నారు, అసలు యేసనే ఆయనే ఒక మిత్ అనుకుంటున్నారు, అంటే ఒక కల్పన గాథ అనుకుంటున్నారు. చిత్రం. యేసు పుట్టినప్పుడు యేసు ప్రభువారిని గ్రహించలేకపోయింది లోకం. యేసు ప్రభువారు వాక్యం చెప్తున్నప్పుడు ఈ లోకం ఆ వాక్యాన్ని గ్రహించలేకపోయింది. నేటి దినాల్లో కూడా అదే ఉంది పరిస్థితి. ప్రియులారా, గ్రహించలేని పరిస్థితి, యేసును అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే అన్నాడు, నోహవు దినములు ఎలాగ ఉండునో మనుష్య కుమారుని రాకడ దినములు అలాగే ఉండునన్నాడు. నోహవు దినములలో 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిస్తే లోకం మునిగిపోతుంది చెబితే ప్రతి ఒక్కడూ నోహవును వెర్రి బాగులవాడిగా చూశారండి. ఏ ఒక్కడు కూడా ఆ మాటను నమ్మలేదంటే విశ్వసించలేకపోయాడు. నోహవు కుటుంబమే ఓడను తయారు చేసుకుంటున్నప్పుడు ఆయనకు సహకరించారేమో ఓడ చేయడానికి పనులు, కానీ ఆ పనులలో ఏ ఒక్కడు కూడా నమ్మలేకపోయాడు. ఎవ్వరు లోపలికి రాలేకపోయారు. జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, పురుగులు వచ్చాయి. జంతువుల కంటే, పక్షుల కంటే, పురుగుల కంటే ప్రియులారా హీనమైపోయినటువంటి అజ్ఞానముతో ఉన్నారు ఆ కాలంలో. ప్రియులారా, మనుషులు ఆలోచించండి ప్రియులారా. కనుక జల ప్రళయం వచ్చి కొట్టుకపోయేంత వరకు ఎరగకపోయింది అంటాడు యేసుప్రభువారు మత్తయి సువార్తలో. అంటే జల ప్రళయం వచ్చినప్పుడు వర్షం పడితే అర్థం కాలే వాళ్ళకు, 2 రాత్రులు 2 పగల్లోనే అర్థం కాలే. ఆ వరదలు వచ్చేసి వాళ్ళను, ఆ వరదలు మునిగి కొట్టుకొని పోతుంటే అప్పుడు ఆలోచించారు ఆయన చెప్పింది కరెక్ట్ అని నోహావు. అంత అవిశ్వాస జ్ఞానంతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న ప్రజల్లో, ప్రపంచంలో ఉన్న అనేక మంది అలాంటి పరిస్థితిలో ఉంటారు. యేసు ప్రభు అన్న వాక్యమన్నా అర్థం కాని పరిస్థితిలో ఉంటారు పిల్లరా. ప్రభు వచ్చి ఆకాశంలో కనిపించినప్పుడే ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు ఆ రెండో రాకడలో ఏమి జరుగుతుందో చెబుతున్నా గ్రహించరు, అపహాస్యం చేస్తారు, అవిశ్వాసంతో అపనమ్మికతో ఉంటారు. చూసారా, ఆ మాటలు నమ్మి విశ్వసించిన వారు ధన్యులు ప్రియులారా. వచ్చిన తర్వాత అరే కరెక్టే కదా అనుకుంటే కాదు, యేసు ప్రభు ఆకాశంలో కనిపించగానే ఆశ్చర్యపోతే కాదు, ప్రభువా నీకు వందనాలు అంటే కాదు. నీవు ఈ వాక్యమును విని, చదువుకొని,
గ్రహించి మారు మనసు పొందితే నీవు ధన్యుడవు ప్రియులారా. జరుగుతున్న సంఘటనలు ఆలోచించాలి. అనుకుంటానే జరుగుతుంటాయి, ఇవన్నీ కామన్, ఇవన్నీ వస్తూనే ఉన్నాయండి, జరుగుతూనే ఉంటాయండి. రోగాలు వస్తూ ఉంటాయి, యుద్ధాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, వైరస్లు వస్తూ ఉంటాయి, రెసిషన్ వస్తూ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ కామనేనండి. జరుగుతామని చిల్తికనం గాడి చలో నడవనియండి. నెమ్మదిగా ఉందండి, పీస్ఫుల్గా ఉందండి, ఓకే 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 ఏమండి. చూడండి ఒకసారి మాట, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం ప్రియులారా. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం చూడాలి ప్రియ దేవుని సంగమా. దేవుని వాక్యం చాలా గొప్పదండి. దీంట్లో ఎన్నో విశేషమైన సంగతులు ఉన్నాయి, కానీ దీన్ని ఎవరు పట్టించుకోక, దీన్ని ఆలోచించక ఎందరో మరి నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు పిల్లరా. 17వ అధ్యాయము 14. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుతురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇది జరుగుతున్న లోకంలో. తృప్తిగా తింటున్నారు, భోంచేస్తున్నారు, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు, పిల్లలకి ఇచ్చేస్తున్నారు, వయసు అయిపోతుంది, చనిపోతున్నారు. సరే పిల్లలు చూస్తున్నారా అంటే పిల్లల తల్లిదండ్రుల నిర్లక్ష్యం. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఇంకా దారుణం. అది కూడబెట్టిన ఆస్తి, డబ్బు, హోదా, పేరు ప్రఖ్యాతులంతా ఏమండి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత లేకుండా ఉన్నారు. అది కూడా చెప్పాడు దేవుడు బైబిల్లో, అంత్యదినమున అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు స్వార్థపరులు, తల్లిదండ్రులకు అవిధేయులై ఉంటారని చెప్పాడు. అన్నీ చెప్తున్నదండి. ప్రభువు చెప్పిన మాటలు, బైబిల్లో ఉన్న మాటలు ఎంత కరెక్ట్గా జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, లూకా సువార్త చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము ప్రియులారా. యేసుప్రభువు చెప్పిన మాట చూడండి ఎలా ఉంటుందో. ప్రభు రాకడలో మనుషుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది. 16వ అధ్యాయము 25వ వచనం చూద్దాం పిల్లరా. 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నావు, నీవు యాతన పడుచున్నావు. యేసుప్రభువు చెప్పినటువంటి యథార్థ గాథలో ఉన్న సంఘటన. ఆ ధనవంతుడు లాజరు. ధనవంతుడు లాజరు చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేశాడు. నీవెంత, నీ బ్రతికెంత, నువ్వు నాకు చెప్పుడేందిరా బాబు, ఏదో దేవుని భయం గురించి చెప్తున్నావు, దేవుడి గురించి చెప్తున్నావు అని వాడు ఏం చేసినంటే, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. ప్రియులారా, హ్యాపీగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అనుకున్నాడు వాడు. చనిపోయి వాడు పాతాళానికి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడా, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితి, లోకంలో అనేకులు ఇష్టమైనటువంటి జీవితాలు కలిగి బ్రతుకుతున్నారు. వారి వారి ఆలోచనలు, వారి వారి తలంపుల ప్రకారంగా బ్రతుకుతున్నారు. వాక్యముతో సన్నిహిత సంబంధాలను ఎప్పుడో తెగతెంపులు చేసుకున్నవారు లోకంలో ఎందరో ఉన్నారు పిల్లరా. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచించండి. నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవిస్తూ, నీకు ఇష్టమైనట్టు ఈ లోకంలో ప్రవర్తిస్తూ బ్రతుకుతే నీకే నష్టం. చూస్తూ ఉంటే న్యూస్లోనండి ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు
ఆడపిల్లలు, మగపిల్లలు ఎంత దారుణం అండి. అలవాటు పడిపోతున్న డ్రగ్స్కు బానిసలైపోతున్నారు కదా. మనం చూస్తున్నాం కదండి. అశ్లీలత, మానభంగాలు, నేరాలు, దౌర్జన్యాలు పిల్లలు చేస్తున్నారండి. చిన్న పిల్లలు అవి ఇంకా షాక్ గురి చేస్తున్నాయి. వీడు ఇంత చిన్న పిల్లోడు ఇలాంటి పాపం పనిచేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నామండి. చెప్తే బాగుండదు నా నోటితోటి. స్కూలుకు వెళ్ళే పిల్లలు కూడా నేరాలు చేస్తున్నారండి. ఉపాధ్యాయుల మీద దాడులు చేస్తున్నారండి పిల్లలు. లెక్చరర్ల మీద దాడులు చేస్తున్నారు కాలేజీ పిల్లలు. వారి హెయిర్ స్టైల్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే విచిత్రం అనిపిస్తుంది. అంటే భద్రత లేకుండా ఉందంటే ఆలోచించండి ప్రియులారా. చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్కు బానిసలై నేరాలు చేస్తున్నారు. కన్ను మిన్ను కానక చిన్నవాళ్ళ పెద్దవాళ్ళనే యొక్క ఆలోచన లేకుండా, గౌరవించకుండా పెద్దవాళ్ళపై కూడా దాడులు చేసి అఘాయిత్యాలు చేస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? లోతు దినములు ఏలాగు ఉండునో మనుష్య కుమారుని రాకడ దినములు అలాగే ఉండును. లోతు దినములలో కూడా చిన్న చిన్న పిల్లలు, బాలురు కూడా వస్తారట. మానభంగం చేసేస్తాం రా ఆయన, జరుగు పక్కకు. బాలురు కూడా వస్తారట చదివితే బైబిల్లో. చాలా నీచం అనిపించిందండి అది చదువుతూ ఉంటే. పిల్లరా, లోతు దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతలను చూసి ఆ దుర్మార్గులు లోతు యొక్క ఇంటిని చుట్టుముట్టేస్తారండి. ముట్టినప్పుడు మరి లోతు ఎంతో బాధపడతాడు వాళ్ళని చూసి. ఏమండి, ఆ లోతు దగ్గరకు వచ్చిన దేవదూతలపైకి దౌర్జన్యము చేయడానికి వెళ్ళిపోతున్నారండి జనాలందరూ కూడా. అందులో పెద్దవాళ్ళతో పాటు బాలురు కూడా ఉన్నాడు, చిన్నపిల్లలు. అంటే ఆ కాలంలోనే అలాంటి దరిద్రమైనటువంటి మానసిక దౌర్బల్యము, మానసిక స్థితి ఉన్నటువంటి ప్రజలు ఉన్నారండి. పాపపులో ఉన్నటువంటి సొదొమ గొమొర పట్టణస్థులు. ప్రియులారా, ఆలోచించు. మీకు అర్థమైందండి? ఆ కాలంలోనే ప్రాంతీయ విభేదాలు, అంటే స్థల విభేదాలు. నువ్వు ఎక్కడి నుంచో బతకనికి వచ్చినావా మా దగ్గరికి, మాకు చెప్తున్నావా? ఇప్పుడు అంటారు కదండి, నువ్వు లోకలా నా లోకలా. వింటున్నాం కదండి ఇవన్నీ కూడా. ఉన్నాయా లేదా? చూడండి, బైబిల్లో ఉంది అది. ఇప్పటిది కాదండి, లోకల్ నాన్ లోకల్ ఇప్పటిది కాదు అది. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏమైందో చూడండి. 9వ వచనములో వాళ్ళు అంటున్నారు, సొదొమ గొమొర పట్టణస్థులు అంటున్నారు, ఆదికాండం 19వ అధ్యాయము 9వ వచనం చదువుతానండి, వినండి మీరు. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చున్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు నీవెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండకుండా చూచుచున్నాడు వీడు. ఏమంటే చూసారా, మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచుచున్నాడు. పరదేశం నుంచి వచ్చాడు మన ఏరియాకు, మన సొదొమ గొమొర పట్టణానికి వచ్చి మనకే తీర్పు తీరుస్తున్నాడు చూడంటున్నారు. చూసారా, అప్పుడే ప్రాంతీయం వాదం, లోకల్ నాన్ లోకల్ అప్పుడే ఉంది. ఎంత ఘోరం అంటే ప్రియులారా, చూడు ఎంత ఘోరం ఉందో. దేవుని సంఘం ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ప్రియులారా. ఎంత ఘోరం కాగా వారికంటే నీవు ఎక్కువగా నీకు కీడు చేసేదామని చెప్పి లోతును ఆ మనుషుల మీదికి దొమ్మిగా తలుపులు పగలగొట్టకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసినప్పుడు వారు పిన్నలు
మొదలుకొని పెద్దలకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనులకు మబ్బు కలగజేయగా వారు ద్వారమును కనుగొలేక విసిగిరి. పిన్నలు అంటే బాలురు, చిన్నపిల్లలు, చిల్డ్రన్. అంటే దౌర్జన్యం చేయడానికి, దాడి చేయడానికి చిన్నపిల్లలతో పాటు వచ్చారంటే ఎంత విపరీతమైన పరిస్థితుల్లో ఉందో సొదొమ గొమొర్రా పట్టణస్థులు, మీరు ఆలోచించిన పిల్లరా. ఎంత ఘోరం. అప్పుడే పరదేశీ, ఎక్కడి నుంచో బ్రతకనీక మా దగ్గరకు వచ్చి మాకు చెప్తున్నావా, తీర్పు తీరుస్తున్నావా, పోవతలుగో. ప్రియులారా, ప్రపంచ దేశాలన్నీ అవే ఉన్నాయి. అమెరికా ఎలాగొట్టేస్తుంది, వెళ్ళిపోండి మా దేశాన్ని విడిచేసి. బ్రిటన్, ఫ్రాన్స్, ఇది ఆస్ట్రేలియా, ఇంకా ఎన్ని దేశాలో. లేదు, శాంతి దొరకదు. ఒక్క క్రీస్తు దగ్గరనే శాంతి దొరుకుతుంది. ఆయన శాంతికి కర్త, ఆయనే శాంతి దూత. యోహాను పత్రికలో చూడండి ప్రియులారా, నేను చెప్తలేనిది, బైబిల్ చెప్పింది. ప్రియ దేవుని సంగమా, ప్రపంచానికి యేసును గూర్చి బైబిల్ ఎంతో చక్కగా వివరించింది ప్రియులారా. కానీ ఆయనను అర్థం చేసుకోక అపార్థం చేసుకుంటున్నటువంటి పిల్లలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము చూద్దాం. 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి, అర్థమైందండి, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ఇజ్రాయేల్లో ఉన్న ఇశ్రాయేలీలు యేసును నమ్మక, యేసును విశ్వసించక, యేసును ఆశ్రయించక వారి జ్ఞానం మీద బ్రతుకుతున్నారు, వారి జ్ఞానమును ఆశ్రయించి బ్రతుకుతున్నారు కనుక శాంతికారకుడైన యేసును నిర్లక్ష్యం చేసి, యేసుకు స్థానం లేకుండా, వాక్యానికి స్థానం లేకుండా చేసినందువలన వాళ్ళు అశాంతితో బ్రతుకుతున్నారు. ఇప్పటికి కూడా శాంతి లేకుండా. దానికి బైబిలే సాక్షి, దానికి యేసు మాటలే సాక్షి. ప్రియులారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా. ఊరికే చెప్పలేదండి ఆయన. ప్రభువు నమ్ముకుంటే ఆ ధైర్యం వేరు, ఆ కసి వేరు. ప్రభువు కోసం ఏమైనా చేయాలి, ప్రాణాన్ని త్యాగం చేయాలనేటువంటి ఒక తపన, ఒక ఆశ, ఒక ఆశయంతో కలిగి ఉంటారు క్రైస్తవ నిజమైన విశ్వాసులు. ప్రియులారా, ప్రభువు కోసం బ్రతకాలి, ప్రభువు కోసము ఈ లోకంలో జీవించాలి అనుకునేవారు ఎందరో ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు ప్రియులారా. ఆ ప్రభు రాబోతున్నాడు కనుక ఆయన వచ్చే రోజులు చాలా దగ్గర పడ్డాయి ప్రియులారా. దేవుని సంగమా, ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకొనుచు, ఇళ్ళను ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లో భయంకరమైనటువంటి ఇండ్లు మీరు చూస్తూ ఉంటే ఈ రోజుల్లో. ముగించేస్తాను ఇక. ఇండ్లు కట్టుకొని ఇళ్లలో బ్రతికి హాయిగా బ్రతుకుదాం అనుకుంటున్న వాళ్ళు ఎందరో కొనుచు అమ్ముచు కట్టుకొనుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ జరిగే రోజులు ఉంటాయని వచ్చేటప్పుడు అంటాడు. ఒక్కొక్క అపార్ట్మెంట్లకు పేర్లు, రకరకాల పేర్లు. ఆ అపార్ట్మెంట్ చూస్తుంటే, ఆకాశ హర్మానాలు చూస్తుంటే ఎన్ని అంతస్తులండి, అబ్బబ్బబ్బబ్బబ్బ. మీరు దూరం నుంచి ఫోటో తీశారనుకో అపార్ట్మెంట్స్ను, చిన్న రంధ్రాల్లా కనబడుతుంటాడు. చిన్న రంధ్రాల్లాగా, పెద్ద టవర్ లాగా ఉంటాయి, చిన్న రంధ్రాల్లాగా ఉంటాయి, చిన్నగా. దగ్గర పోతే చూడలేమండి, తల ఎంత పైకెత్తన కనబడంత హైట్లో ఉంటాయండి. మనం ఇప్పుడు ముంబై, మా కర్ణాటక, బెంగళూరు, గచ్చిబౌలి, ఇక్కడంతే అలాంటి అపార్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయండి. వీటి గురించి ఎప్పుడో బైబిల్ రాయబడింది. యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం. ప్రియులారా తీయండి.
27వ అధ్యాయం యోబు గ్రంథము 18-19 వచనాలు. పురుగుల గూళ్ళ వంటి ఇల్లు వారు కట్టుకొందురు, కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. పురుగుల గూళ్ళు, ఆకాశపు హర్మ్యానాలు. ప్రియారా, పురుగుల గూళ్ళు చిన్న 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 గూళ్ళగా ఉంటాయండి. ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. ఇవన్నీ అపార్ట్మెంట్స్. దేవుని పిల్లలారా, ఇల్లు కట్టుకొని ఇల్లు కొనుక్కోమని చెప్పలేదు యేసుప్రభు, కొనుక్కోద్దని చెప్పలేదు. పెళ్లి చేసుకోమని చెప్పలేదు. చేసుకో, పెళ్లి చేసుకో, ఇల్లు కట్టుకో, ఉద్యోగం చేయు, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. భయము భక్తితో బ్రతుకుమన్నాడు, వాక్యాన్ని నమ్మమన్నాడు, ప్రభువుని నమ్ముకోమన్నాడు, విశ్వాసంలో బలపడమన్నాడు, విశ్వాసంలో జీవించమన్నాడు, ప్రభు కోసం జీవించమన్నాడు, ప్రభు రాకడ కోసం ఎదురు చూడమన్నాడు, సత్క్రియలు చేయమన్నాడు, దేశానికి, రాష్ట్రానికి, నీ ఉన్న ప్రాంతానికి న్యాయం చేయమన్నాడు, సహాయం చేయమన్నాడు, ఇతరులకు మేలు చేయమన్నాడు, ఇతరుల కొరకు ప్రార్థించమన్నాడు, దేశం కోసం ప్రార్థించమన్నాడు, దేశాధికారుల కోసం ప్రార్థించమన్నాడు. అన్నీ మంచి చెప్పాడండి. చెబుతూ నీవు భయము భక్తితో బ్రతకమన్నాడు, ప్రభు రాకడ కోసం ఎదురు చూడమన్నాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. నేడు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ప్రపంచ దేశాల పరిస్థితిని మీ కళ్ళకు గట్టినట్టుగా చెప్పాను. మీరు చూశారు, బైబిల్లో చూశారు, మీరు సోషల్ మీడియా ద్వారా కూడా చూస్తున్నారు. వీటికన్నిటికీ కారణము ప్రభు రాకడ సమీపంగా ఉంది. చెప్పవలసినది నేను చెప్పాను. నమ్ముతారో నమ్మరు, విశ్వసిస్తారో విశ్వసించరు, అది మీ ఇష్టం, బలవంతం లేదు. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, కృపగల దేవ, మహిమగల నాయన, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువు రాకడకు దినములలో, ఆయన రాకడకు ముందు దినములలో, ఆయన రాకడ సమీపముగా ఉన్న దినములలో జరుగుతున్న సంఘటనలను ఆధారం చేసుకొని మీ వాక్యములో చూడగా తండ్రి, చాలా అద్భుతంగా ఆలోచించదగ్గట్టుగా ఉన్నాయి నాయన. మీకు స్తోత్రము తండ్రి. నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు అందరూ మీ పిల్లలే నాయన. వారికి మీ కృప అనుగ్రహించండి. ప్రభు రాకడను ఎంతమంది నమ్ముతున్నారు, వాక్యం ఎంతమంది నమ్ముతున్నారు, వారికి మీ కృప దయచేయండి. నమ్మకం, విశ్వాసము ప్రభు పట్ల ఉంచి బ్రతుకుటకు సహాయము దయచేయమని, విన్న బిడ్డలందరినీ దీవించి మీ కృప చూపమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.